కాబట్టి సోదరులారా, ఇదందరూ మనం ఐకమత్యంగా ఉండి చేసుకోవాల్సిన సమయం, మనల్ని మనం కాపాడుకోవాల్సిన సమయం, మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళు పదే పదే చెప్తున్నారు కాబట్టి మనం కలిసి ఉందాం, మనం ఏందో వారికి చూపిద్దాం, విజయవంతంగా ఈ పండుగను చేసుకుందాం. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మేము అవన్నీ కలిసికట్టుగా తీసుకుంటాం. కమిషనర్ సార్కి అయితే మరీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కావాలి. ఇక రెండవది, 2 టౌన్ నుండి ఇందాక వచ్చి సోదరుడు అడిగిండు, వేదిక ఏర్పాటు 2 టౌన్లో అయితే లేదు, అందరికి కలిపి సీసీలో వేదిక ఏర్పాటు చేస్తున్నాం. 2 టౌన్కు సపరేట్ మండపము మళ్ళీ అట్లా ఏం లేదు సార్. ఎందుకంటే ఏర్పాటు చేయడం కూడా అధికారులకు కష్టము, అందరికీ కష్టమే. కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ అయింది కాబట్టి సీసీ కూడా 3 టౌన్గా అయింది కాబట్టి 3 టౌన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అన్యత భావించకండి. అమాలివాడ, అశోక్ రోడ్ సోదరులు అందరికీ కూడా మరొకసారి ఏంటంటే అందరికీ కలిపి మనకు సీసీ కార్నర్ వద్దనే అది రేపు వేస్తారు. రేపటిది కంటిన్యూషన్ మన కోసం 6వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకొకటి సౌండ్ విషయానికి వస్తే ప్రకాష్ సార్ గారు మొన్ననే చెప్పారు, లో సౌండ్ లెవెల్స్ ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో ఈ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, మనం ఆల్రెడీ వాట్సాప్లలో మా హిందూ పండుగలకి నిశజ్ఞాల అని మనం అందరం కూడా ఈరోజు చర్చించుకుంటున్నాం. వారి ముందు ఎవరికి ధైర్యం లేక పెట్టలేకపోతున్నాం. కాకపోతే మేము వాట్సాప్లలో ఆల్రెడీ ఇది పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది సార్. ఎందుకంటే ఇక మరి ఇట్లా జరిగితే మాత్రం దీనికి నో ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే మేము ఆశించేది 365 రోజులు మైకులు మోగితే ఏం లేదు, మా పండుగ రోజే మీకు ఇబ్బంది అవుతుందంటే అది మా తప్పేం లేదు. ఎందుకంటే మేము ఉండాలా, మరి హైందవ దేశంలో మేము ఉండొద్దా అనేది కూడా మీరే నిర్ణయించండి సార్. ఈ అంటే నా ఒక్క సమస్య కాదు సార్, మీరు అందరూ మీకు చెప్పలేకపోవచ్చు కానీ నాకు 100 ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఆ సమస్యను మేము ముందుంచుతానా. దయచేసి కొంతవరకు కన్సిడరేషన్ చేసి కోఆపరేట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ పంచభూతాల్లాగా, ఒక ఫైర్ డిపార్ట్మెంటు, ఒక కరెంట్ డిపార్ట్మెంటు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒక మన మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ శాఖ, మీరు మాకు పంచభూతాల్లాగా మాకు సహకరించి మా గణనాథుని మరి అద్భుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, బోలో భారత్ మాతా